నా పేరు అశోక్ గాంధీ. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మనం చూసుకుంటే పరిస్థితులన్నీ చాలా తారుమారుగా ఉన్నాయి. అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో నల్లకండ వేసుకుని ధర్నా చేస్తున్నాడు. తన కార్యకర్తని ఒక హత్య జరిగిందని చెప్పి. అంటే గత 5 ఏళ్లలో ఎన్నో దారుణాలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏది కనిపించలేదు. మరి ఈ రోజు ధర్నా చేస్తున్నాడు, ఎలా అనిపిస్తుందండి? అది కరెక్టేనా? అది అసలు సిగ్గు లేదు జగన్కి. మెయిన్ చెప్పాలంటే సిగ్గు, శరము, బుద్ధి, జ్ఞానము అటర్ ఫెయిల్యూర్ అయిపోయాడు. అట్లాంటి వాడు ఇవాళ అసెంబ్లీ ముందుకి ఒక 11 సీట్లు అతి కష్టం మీద గెలిచి నల్లకండవాలు వేసుకు ధర్నా చేస్తున్నాడు. పోలీసులను నశించాలంటాడు. మరి 5 ఏళ్ల క్రితం ఇదంతా ఏమైంది? పైగా చచ్చినోడు ఇంతకుముందు వాడి పార్టీయే, చంపినోడు వాడి పార్టీయే. అసలు అదొకటి. గవర్నర్ ప్రసంగంలో గోల గోల, ఈ 11 మంది గవర్నర్ ఆడికి ఎవరన్నా పోనా అసెంబ్లీ సీఎం లేకపోతే డిప్యూటీ సీఎం ఇంకోటి మాట్లాడినప్పుడు వాళ్ళు గోల చేస్తే అది వేరే, కానీ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు తగలటం అది చాలా దారుణం అసలు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాష్ట్రపతి పాలన కావాలంటారు. అసలు కరెక్ట్ అని అంటారా? అంటే గత 5 ఏళ్లలో ఎన్నో దారుణాలు చూసారు ఆంధ్ర ప్రజలు. ఆ దారుణాలకి ఈ రోజు ప్రతిఫలం కిందే జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. మరి ఈ రోజు ఏమో ఇంత ఒక నెల రోజుల్లో తన కార్యకర్తను ఎవరో చంపారని చెప్పి మాట్లాడి ఈ రోజు ధర్నాలు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాష్ట్రపతి పాలన విధించాలంటారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇలాంటివన్నీ? అసలు రాష్ట్రపతి పరిపాలన అనేది ఏంటో ముందు జగన్ తెలుసుకోమనండి. అర్థమైందా? 5 ఏళ్లలో ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని దోరణాలు చేశాడో ప్రజలకు తెలుసు. అసలు ఒక్క రోజైనా సరైన పరిపాలన చేశాడా? కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇస్తుంది. ఆ ఫండ్స్ అన్ని ఏదో పథకాలని చెప్పేసేసి ప్రసాదాల్లా పెట్టి ప్రజలను మోసం చేశాడు. అసలు తన పరిపాలన ఎంత నీచంగా ఉంది. ఆఫ్టర్ ఆల్ 1 నెల రోజు కాలేదు రాష్ట్రపతి పరిపాలనలో. అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది. జగన్ అక్కడ 11 మందిని వేసుకుని, వాళ్ళని వేసుకుని, వీళ్ళని వేసుకుని రాష్ట్రపతి పరిపాలన అంటే ఏంటి? ఎంతో దారుణం, ఎంతో దుర్మార్గాలు, ఎన్నో అరాచకాలు జరిగిపోతే ఒకవేళ వీళ్ళు చేతగాని వాళ్ళు ఎవరన్నా అయ్యి ఉంటే, వీడు ప్రతిపక్షగా హోదా ఏదన్నా ఉండుంటే ఒక రేంజ్ లో ఏదైనా కొట్లాడితే ఏదన్నా ఉంటది. ఆల్రెడీ 1 నెల రోజులైంది. నీకు పింఛని ఇస్తున్నారు, కార్యక్రమాలు మొదలు పెట్టారు. ప్రతి మినిస్టర్ కూడా తన పదవులు తాను చేసుకుంటున్నారు. ప్రజలకు కనిపిస్తుంది. అది కనిపిస్తున్నప్పుడు ఇది మాట్లాడటం కరెక్ట్ కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే హత్య రాజకీయాలు అంటే శవమే కనబడతాయి అక్కడ. దాని గురించి ఇప్పుడు మొన్న కూడా తన కార్యకర్త చనిపోయి అక్కడ పరామర్శించడానికి వెళ్ళానండి. పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో చేతి సాయం కిందో లేకపోతే మీ కుటుంబానికి నేను అండగా ఉంటానని చెప్పడం మానేసి అక్కడ రాజకీయాల గురించి ఈ పథకం ఇచ్చాను, 10,000 ఇచ్చాను, 15,000 ఇచ్చాను, కూటమి ప్రభుత్వం వచ్చింది ఏమీ ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నాడు. కానీ అది పరామర్శ అనుకుంటారా లేకపోతే రాజకీయం అనుకుంటారా? మీరేమనుకుంటున్నారు సార్? జగన్ రాజకీయం ఏపీకి అందరికి తెలిసిపోయింది. అర్థమైందా? ఇప్పుడు ఇంతకు ముందు ఏమైపోయింది అవన్నీ? ఇప్పుడేదో పరామర్శలు, ఇప్పుడేదో ఈ 15,000, 20,000 ఇంకా చూడాలి. కొన్నాళ్ళు గవర్నమెంట్ అనేది ఎలా ఉంటది ఏంటి అనేది కొన్నాళ్ళు చూడాలి. వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. ఆల్రెడీ వీళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. అది సహించలేకపోతున్నాడు, వార్చలేకపోతున్నాడు. నాకు ఇప్పుడే మొదలైంది అనుకుంటున్నాడు. ఏదో సానుభూతి పరుల్లాగా అసెంబ్లీలో ఏదో బాధపడినట్టు, ఏసినట్టు, మళ్ళీ ఆఫీసులో సానుభూతులు, బాధపడినట్టు. అరే గెలిచి 1 నెల రోజులు అయ్యింది, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి చూడాలి. సర్వనాశనం చేసి వాలంటీర్ల పేర్లు చెప్పుకుని వాలంటీర్లతోనే అసలు గవర్నమెంట్ పరిపాలన చేశావు. నువ్వు ఎవరికైనా అధికారం ఇచ్చావా? 5-6 మంది నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళ బతికేంటి? నువ్వు ఓడిపోవడానికి కారణం ఏంటి? పాపం జగనన్న ఇసిరిన బాణం అంది. ఆవిడ బతుకుని ఏం చేసావు? ఆవిడకి ఏమైనా ఆస్తి పంచిచ్చావా? చిన్నాన్న చంపావు, చిన్నాన్న కూతుర్ని రోడ్లు పాలు చేసావు. నీ భారతి భాగవతం, అవినాష్ గారి భాగవతాలు అందరికి తెలిసినవి. ఎంత నీచం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కుటుంబం నుంచి ఎవరైనా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తారా? అర్థమైందా? ఒక్కటి, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు గాని ఎట్లాంటి తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే ఆయన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన పూజిస్తారు. వాళ్ళ కుటుంబంలో ఆయన ఫ్యాన్స్ పూజిస్తారు. ఎందుకంటే ఆయన సిద్ధాంతం విప్లవ భావాలతో వచ్చాడు. ఏదో రాజకీయంగా దోసుకోవాలి, దాచుకోవాలి ఇట్లాంటి ఉద్దేశాలతో ఆయన రావాలా. పేద ప్రజలకు సేవ చేయాలి. అసలు పేదవాడు వెళ్తే జగన్ కింద నుంచి పైకి చూస్తాడు. ఉన్నోడికే దిక్కు లేదు. ఆ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్లు లాంటి వాళ్ళకే కేర్ చేయడు జగన్. రియల్ లైఫ్. గత 5 ఏళ్లలో కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి అంటే కేబినెట్ మీటింగ్లన్నీ కూడా ఇంట్లో ఒక సెట్ వేసుకుని, తన తాడేపల్లి ప్యాలెస్ లో ఒక సెట్ వేసుకుని ఆ సెట్ లో మీటింగ్లు పెట్టుకున్నారు. అది ఎలా తెలిసిందంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సెట్ లో వీళ్ళు చాలా మంది ఈ ఫోటోలు తీసుకోవడం, రీల్ తీసుకోవడం, అంటే గవర్నమెంట్ లోకి ఎలా వెళ్తారు అని చెప్పండి. అంటే ప్రభుత్వ ఆఫీసులన్నీ తన ఇంట్లో పెట్టుకున్నాడు. అది పరిపాలన అంటారా? అది కరెక్ట్ కాదు. అది రియల్ గా జగన్ చేసింది కూడా అదే పరిపాలన. ఎందుకంటే తన సొంత ఏదో ఒక రాజులాగా
ఉదాహరణకు వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యం అనుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర బానిసత్వాలు చేసుకుని పందె మాంసాలు అమ్ముకుని ఆ గవర్నమెంట్ ఆ రోజుల్లో కొన్ని ఎకరాలు ఇచ్చింది పేద ప్రజలకి. అదంతా ఈయన కబ్జాలు చేసుకుని పులివెందలో ఒక రాజ్యం ఏర్పాటు చేసుకున్నాడు ఆ రోజుల్లో. తెలుసు, ఇదంతా లోతుకెళ్తే తెలుస్తుంది. అమాయకుల్ని పేద ప్రజలకి మోసం చేయడం తప్ప ఈ జగన్ రాజకీయం కన్నీళ్లు పెట్టుకుంటాం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు రియల్ గా ఎవరికి ఏం చేయలే. అర్థమైందా? ఉట్నే పథకాలని కొంతమందికి ఆ పథకాలు అందటం, ఆ బటన్ నొక్కడం కార్యక్రమాలు, ఇంతకు మించి తను షోయింగ్ పరిపాలన తప్ప ఏం లేదు. అంటే గత 5 ఏళ్లలో రాజధాని గురించి, పోలవరం గురించి, ప్రత్యేక హోదా గురించి, లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి, వీటి ఏ విషయం గురించి కూడా ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తాను, లేకపోతే మోడీ గారిని గట్టిగా అడుగుతాను, మన సపోర్ట్ ఆయనకి లేకపోయినా కానీ ఖచ్చితంగా మనం అడిగి తీసుకుందాం, ఆయనతో మంచి మాట కలుపుకుందాం అని చెప్పి ఆయన ఏ రోజు కూడా ధర్నా చేస్తానన్న. ఈ రోజు మాత్రం అసెంబ్లీ ముందు ధర్నా చేస్తాను, రేపు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తానంటారు. అసలు ఆయన వైఖరి ఎలా ఉందంటారు ఈ 11 సీట్లు రావడం బట్టి? 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కసారైనా మోడీకి ఎదురుపడి నాకు ప్రత్యేక హోదా కావాలి అని ఏనాడు అడగల. ఏనాడన్న వాళ్ళిద్దరు ప్రెస్ మీట్ ఉందా? ఏదైనా రిలీజ్ చేశారా పిఎంతో మాట్లాడినట్టు? అమరావతి రాజధాని అనే సంతకం పెట్టాడు అతను. అది మడం తిప్పను మాట తప్పను అంటాడు. మరి అది తప్పినట్టు కాదా? పోలవరం ప్రాజెక్టు కొన్ని వేల డబ్బు తెచ్చి పథకాల పేర్ల మీద దాచుకోవటం ఏదో చేశాడు. అది అలాగే ఆగిపోయింది. అమరావతి రాజధాని అని 3 రాజధాని, 3 ముక్కల రాజధాని అసలే 2 ముక్కలు అయ్యింది ఇక్కడ. ఏపీ తెలంగాణ కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర తెలంగాణగా, అమరావతి తెలంగాణగా ఇడిపోయినాయి. అట్లాంటిది డెవలప్ చేసి బాగు చేయాల్సింది పోయి మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ కాకుండా విశాఖ ప్యాలెస్ నిర్మించుకున్నాడు. అక్కడ పార్లమెంట్కి వాటికే కట్టుకోలే అన్ని కోట్లు పెట్టి. ఇది ఎలా అంటే ఒక రాచరికం, ఒక రౌడీయిజం, ఒక ఫ్యాషనిజం తప్ప జగన్ ఏం లేదు. గెలిచి 4 రోజులు అయ్యారు, 4 రోజులు కాలేదు, సెకండ్ అసెంబ్లీ జరుగుతుంటే ఇంత దారుణమా? మరి నీ హయాంలో జరిగిన అన్యాయాలంటే, అక్రమాలంటే ఎంతమంది కిడ్నాప్ అయిపోయారు? ఒక దళితుడిని డోర్ డెలివరీ చేశారు చంపేసి, ఒక దళిత డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేశారు, ఒక దళిత డాక్టర్ ని చంపేశారు, ఒక దళిత చిన్న పిల్లడు అక్కన ఎడిపెత్తున్నారని చెప్పి అడిగాడని చెప్పి ఆ కుర్రోని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు, ఒక పిల్లని చంపేసి బావిలో పడేశారు. ఇలాంటివి ఎన్నో దారుణాలు జరిగినట్టు. కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటమో, లేకపోతే వాళ్ళకి ఏదైనా పార్టీ తరపు నుంచో లేకపోతే ప్రభుత్వం తరపు నుంచో సహాయం చేసినట్లేదు. కానీ ఈ 4 రోజుల్లో ఏవైతే ఉన్నాయో కొన్ని వాళ్ళ పర్సనల్ విషయాల వల్ల మర్డర్లు జరిగి ఉండొచ్చు, లేకపోతే ఎక్కడో కొన్ని మేబీ జరిగి ఉండొచ్చు. కానీ ఆ విషయాలన్నీ పట్టుకొని ఈయన ఏదో ఇప్పుడు న్యాయం చేస్తున్నట్టు ధర్నా చేయడం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. విచిత్రంగా ఇప్పుడు ఆయన అసెంబ్లీ ముందు అక్కడ నల్ల బ్యాడ్జీలు, దండలు ఏదో అయిపోయినట్టు పెద్ద సీను. అసలు ఆ సీన్ అంత క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు జగన్. ఏదో చేద్దామని అనుకున్నాడు తప్ప జనాలకు అర్థమైపోయింది తన గురించి. ప్రతి చిన్న విషయాన్ని పట్టుకుని వాడేదో పెద్ద సీన్ చేసుకోవటం నాకు అనిపించింది. ఒక ఈది కుక్క మురిగినట్టు మరుగుతున్నాడు తప్ప ఆ మరుగులకి ఎవరు ఇచ్చారు? అందరూ కష్టపడుతున్నారు, పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫాదర్ ఉన్నాడంటే ఇంతో అంతో ఏదో చేసేవాడు. కానీ ఇతనిలా కదా ఇది నియంత పరిపాలన. ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఈయన గురించి చాలా చెడ్డగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడు, అదే వీళ్ళందరూ అమలు సింపుల్. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవడమని కూడా జగన్ చెప్పింది. ఇవాళ రోజు ఎవరి పదవి వాళ్ళు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే అతని పదవి చేసుకుంటున్నాడు, మినిస్టర్ పదవి చేసుకుంటున్నాడు, అలాగే డిప్యూటీ సీఎం పదవి చేసుకుంటున్నాడు, ముఖ్యమంత్రి తన బాధ్యతగా వ్యవహరిస్తున్నాడు. ఫైనల్ గా అయితే ఒక మాట, జగన్మోహన్ రెడ్డి అసలు ప్రతిపక్ష హోదాగా గానీ ఇప్పుడు చేతన పనితీరుగా గానీ గత 5 ఏళ్ల పరిపాలన గానీ అసలు ఎలా అనిపించింది? రాజకీయాలు కానీ అసలు ఆ రోజుల్లో అతను ఈ రోజున ఇలా నీకు 4 రోజులకే వచ్చి ఈ నల్ల బ్యాడ్జీలు కట్టుకుంటున్నాడు. ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎంత దారుణంగా ఉందో ఒకసారి వాటన్నిటికీ సమాధానం చెప్పి తీరాలి జగన్ రెడ్డి. పైగా ఇంకొకటి, పవన్ కళ్యాణ్ కారణంగా గవర్నమెంట్ ఓడిపోయిందని, పవన్ చంపాలి, పవన్ ని ఏదో చేయాలి అని పవన్ కళ్యాణ్ గురించి చాలా చాలా అసభ్యంగా మాట్లాడారు వీళ్ళందరూ. పేర్లేని నానిగాడు, అర్థమైందా, జోగి రమేష్ గాడు, ఈడ కొడాలి సీఎం అని మాత్రం మరీ ఘోరం, కొడవల నానిగాడు. వీళ్ళకి నేను వెరైటీగా పేర్లు పెట్టా. ఆంబోతు రాంబాబు గాడు, ఈ రంకు రోజా. చెప్పాలంటే అలా వీళ్ళు ప్రజల్లో మాట్లాడితే ప్రజలు కూడా వీళ్ళ మీద అసహ్యం కలిగి ఇవాళ కూటమిని గెలిపించారు. అది అంటే వాళ్ళ మాట తీరే ఈ రోజు ఆ పరిస్థితి వచ్చిందంటారా? వాళ్ళ మాట తీరు, వాళ్ళ రౌడీయిజం, వాళ్ళ ఫ్యాషనిజం,
అసలు మామూలుగా చేయలేదు, అసలు దారుణమైన పరిపాలన చేశారు. అది అది మరి ఏంటి ఇప్పుడు జగన్ గారు అసలే జైలుకి రేట్ వెళ్ళే అవకాశం ఉందంటారా? జగన్ గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? 100% జగన్ జైలుకి వెళ్తాడు. బహుశా నాకు తెలిసి ఇక బయటికి రాడు. రైట్ 100%. రైట్ జగన్ జైలుకి, పవన్ అసెంబ్లీకి. రైట్ పవన్ కళ్యాణ్ వాళ్ళ అసెంబ్లీకి అండయ్యాడు, పార్లమెంట్ కి ప్రాణం అయ్యాడు, ప్రజలకి దేవుడయ్యాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు. రైట్ థ్యాంక్ యూ.